ప్రభుత్వ ఆలోచన ఒకటి ఉంటుంది, గ్రౌండ్లో తీరు వేరేగా ఉంటుంది. ఇది చెక్ చేసుకోవాలి. బంగారం కొన్నప్పుడల్లా ట్యాక్స్ వస్తుంది, బంగారం కొనుగోలు దగ్గరే ట్యాక్స్ వస్తుంది. అది కొన్న తర్వాత మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీలు వస్తాయి, పెద్ద డీలరు వ్యాపారి ఈ లెక్కలో. అయితే ఎవరో బాబుగారి నోటీస్కి తీసుకెళ్ళింది బంగారం ద్వారా ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అన్నట్టు. అంటే 10 కిలోల బంగారం అమ్ముడవుతుంటే మనకి ట్యాక్స్ 4 కిలోలకు 5 కిలోలకే వస్తుందని చెప్పినట్టున్నారు. బట్ మూలం దగ్గరనే ట్యాక్స్ కట్ చేస్తారు అన్నటువంటి విషయం చెప్పినట్లేరు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ట్యాక్స్ అధికారుల మీద ఒత్తిడి పెరిగిపోతుంది. మీరు గట్టిగా వసూలు చేయండి అంటే వాళ్ళు వ్యాపారులను వేధిస్తారు. అప్పుడు వ్యాపారులు దాంట్లో నుంచి ఇబ్బంది పడతారు. అది ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది. ఇది ఆలోచించుకోవాల్సి ఉంది. ప్రభుత్వం రూల్ ప్రకారం ఎంత బంగారం దాకా ట్యాక్స్ వేయకూడదో అంత బంగారం దాకా వాళ్ళు కొనుక్కోవచ్చు. 49,900 దాకా ఏ ఆధారం చూపెట్టాలి. ఆ తర్వాత ప్రతిదానికి ఆధారం చూపెట్టాలి. ఈ మధ్యన 2 లక్షలు అన్నారు, అది అయిందో లేదో తెలియదు. ఒకవేళ కనుక బంగారం దగ్గర వేధించడం ప్రారంభిస్తే ఇక్కడ కొండం మానేసి అందరు తెలంగాణకు పోతారు. ఇదివరకు ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ జగన్ టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల, అప్పుడు అందరూ తెలంగాణ ఇల్లు కొనుక్కున్నారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చేసిన తలతెక్క పని ఏంటంటే రవాణా శాఖ తెలంగాణ రవాణా అధికారులతో మాట్లాడి మీ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ఆధార్ కార్డుతో వస్తే అక్కడ అమ్మబాకండి అని చెప్పారు. అంతే తప్పించి ఇక్కడ ఇవ్వాల. అంటే ఇక్కడ ఏ పబ్లిక్ అయినా సరే బెనిఫిట్ చూసుకుంటారు, ఎక్కువ దోపిడీకి గురి కావాలని కోరుకోరు. ఇక్కడ పన్ను అయితే కట్టడానికి ఎవ్వరూ వెనకాడరు నిజాయితీగా, అంతకంటే ఎక్కువైతేనే సమస్య.